ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది అహర్నిశలు కష్టపడి 90 సెల్ ఫోన్లని ఐడెంటిఫై చేసి వివిధ ప్రాంతాల నుంచి, అంటే కొన్ని కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో సెల్ ఫోన్లని మిస్సింగ్ అయిన పర్సన్స్ కావచ్చు, లేకపోతే థెఫ్ట్ అయిన సెల్ ఫోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా, అంటే సిఐఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలు. దాని ద్వారా ఈ సెల్ ఫోన్లన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్లో పోయిన సెల్ ఫోన్లో సిమ్ వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ కాడ నుంచి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా రికవరీ చేసి ఈరోజు ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్నాము. దీంట్లో మా సిపి సారు శ్రీ సుధీర్ బాబు గారి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో, డీసీపీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారి గైడ్లైన్స్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈరోజు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చినారు. ఇందులో వివిధ రకాల కంపెనీలకు చెందిన 90 సెల్ ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే సెల్ ఫోన్లని వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో, బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు ఎల్బీనగర్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే వాటిని కంప్లైంట్స్ని హార్డ్ కాపీ కావచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ దాన్ని మేము పోర్టల్లో అప్లోడ్ చేసి, సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి రికవరీ చేసేందుకు తప్పకుండా మా వంతు ప్రయత్నం చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్కడ నుంచి, అంటే అమాయకులు వాళ్ళు కూడా, అంటే బిజినెస్ చేసే పర్పస్ కాదు, కొంతమంది అందులో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. 2000కు, 3000కు, 4000కు ఆ ఫోన్లను బట్టి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని వాళ్ళని కొంత ఫోన్ ద్వారా సంప్రదించి, ఏదైతే మా టెక్నికల్ టీం ఉన్నదో ఇందులో క్రైమ్ టీము భిక్షపతి, మంజుల, పృథ్వీరాజు, అదేవిధంగా ఆంజనేయులు కూడా ఇందులో టెక్నికల్ టీము పనిచేసి ఇవన్నీ కూడా డిఎస్ఐ మన నరేందర్ నేతృత్వంలో పనిచేసి, మా ఇన్స్పెక్టర్ గారి గైడ్లైన్స్ కూడా పనిచేసి, మా గైడ్లైన్స్లో పనిచేసి వీటన్నిటి కూడా రికవరీ చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా కొన్ని ఫోన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా భవిష్యత్తులో రికవరీ చేసి మిగతా వాటిని కూడా సబ్ డివిజన్లో ఉన్నటువంటి మిగతా ఫోన్లను కూడా అందజేయడానికి కృషి చేస్తాం.